ఆటో కార్మికుల భిక్షాటన. ఎస్ రాయవరం మండలం న్యూస్ సెప్టెంబర్ 2. మండలంలో స్త్రీ శక్తి పథకం అమలుతో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యంతో తమకు జీవనోపాధి దూరమైందని ఆందోళనలతో అడ్డరోడ్లో ఆటో కార్మికులు సమ్మె చేపట్టారు. మంగళవారం ఉదయం అడ్డరోడ్ జంక్షన్లో పాయకరావుపేట, యలమంచిలి, నర్సీపట్నం రైల్వే స్టేషన్, పెద్ద తీనార్ల, రేవు పోలవరం ఆటో స్టాండ్కు చెందిన ఆటోలు నిలుపుదల చేసి నిరసన వ్యక్తం చేశారు. ఉచిత బస్సు పథకానికి తాము వ్యతిరేకం కాదంటూ తమ ఆటోలు ఎక్కే ప్యాసింజర్ల శాతం పడిపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయం ఉపాధి అవకాశాన్ని కల్పించండి, తమ కుటుంబాలను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. లేకుంటే రోజుకు ఆటో కార్మికుడు ఆత్మహత్యకు గురయ్యే అవకాశం ఉందన్నారు. ఆటోలో ఎక్కే ప్రయాణికులకై ఎదురుచూపు తప్ప టీ తాగేందుకు కూడా డబ్బులు రావడం లేదని ఆవేదన చెందుతున్నారు. అడ్డరోడ్డు సెంటర్లో భిక్షాటన చేసి ఉన్నత చదువులు చదువుకొని స్వయం ఉపాధి పొందుతున్న ఆటో కార్మికులకు ఉచిత బస్సు ప్రయాణం వలన ఆటో కార్మికులు నష్టపోతున్నారని, వీరిని వాహన మిత్ర ద్వారా సంవత్సరానికి 25,000 భృతి ప్రతి ఆటో లైసెన్స్ పొందిన ప్రతి కార్మికుడికి ఇవ్వాలని, ఇన్సూరెన్స్ ఫైన్లు వంటివి రద్దు చేయాలని, వారు వాళ్ళ వంటి సర్వీసులు ప్రభుత్వమే నిర్వహించాలని, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని, ఆటో కొనుగోలుకు 5 లక్షలు వడ్డీ లేని రుణం ఇవ్వాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. ఇక్కడికి విచ్చేసినటువంటి సోషల్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి, పేపర్ విలేకరులకి, ఇక్కడ కూడి వచ్చిన ఆటో కార్మిక సహోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఇక్కడ విషయం ఏంటంటే, ఈరోజు ఆగస్టు 15వ తారీఖుని ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి ఉచిత బస్సు ఆ పథకం కింద ఈరోజు ఆ పథకం వల్ల ఆటో కార్మికులమైనటువంటి మేమందరం కూడా చాలా ఇబ్బందులు పాలయ్యామండి. ఎందుకంటే ఇదివరకే ఎంప్లాయ్మెంట్ లేక, ఉద్యోగాలు లేక ఉన్నటువంటి చాలామంది ఈరోజు ఉన్నటువంటి యువత కూడా ఈ ఫీల్డ్ని ఎంచుకోవడం జరుగుతుందండి. అందువల్ల మాకే కాంపిటీషన్ జరిగి సర్వీస్ ఇలాగ ఎంతవరకే మేము ఇబ్బంది పడ్డ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఇది ఎలా అయిందంటే, మా మీద ఏదో పుండుమే కారం జల్లిన విధంగా ఈ ఫ్రీ బస్సు వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామండి. ఎందుకంటే ఇంతవరకే పోయిన నెలలో ఆషాఢం కారణంగా సర్వీసులు లేవండి. ఆషాఢం పోయిన వెంటనే ఇది ఎప్పుడైతే ప్రవేశపెట్టారో 2 నెలలు అవుతుందండి. మా స్టాండ్లో 10 ఆటోలు ఫైనాన్స్ వాళ్ళు సీజ్ చేయడం జరిగిందండి. 2 ఆటో కార్మికులు నిన్న రాత్రి ఫోన్ చేసి, అన్నయ్య ఒక 100 రూపాయలు ఉంటే ఇవ్వని అనేసి అన్నాడంట సహోదరుడు. అంతే నేను అన్నాను, తమ్ముడు ఎందుకురా అంటే, పాపకి హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి డబ్బులు లేవు అన్నయ్య, మెడిసిన్ లేదు, చాలా ఇబ్బంది పడుతున్నావు అన్నయ్య, ఒక 100 రూపాయలు ఉంటే ఫోన్పే కొట్టమన్నాడండి. ఇంకొక అతను ఫోన్ చేశాడు, బావా పరిస్థితి ఎదురా, రేపు ఉదయాన్నే ఆటో సీజ్ చేసేస్తాను అంటున్నారు ఫైనాన్స్ వాళ్ళు, మా దగ్గర చూస్తే డబ్బులు లేవు, ఎక్కడైనా రేపు లక్షవారం రెడ్డి గారు వస్తారు కదా, ఒక 10,000 రూపాయలు వడ్డీకి ఇప్పించమని జరిగాడండి. తమ్ముడు ఈ రోజుల్లో ఆటో వాడు హామీ ఏదీ లేకుండా పైసా కూడా అప్పివ్వట్లేదురా, ఏముందిరా మన దగ్గర అంటే, అన్నయ్య నా భార్య మంగళసూత్రాలు తప్పించి ఇంకోటి నా దగ్గర లేదండి అనేసి అన్నాడండి. ఇది ఈరోజు మా ఆటో వాళ్ళ పరిస్థితి అండి. ఎందుకంటే ఎటు చూసినా సరే కానీ బస్సులేనండి, ఎటు చూసినా బస్సులు. ఇంతకుముందు ఆటోలో ప్రయాణం చేసే వాళ్ళు 100కి 70% మంది మహిళలే ఉంటారండి. ఆ 70% మంది మహిళలు కూడా ఈరోజు ఎవరు చూసినా సరే కానీ మేము ఆటోలు అలా వచ్చి ఇంటికి వచ్చి ఎవరైనా ఒక టీ ఇప్పిస్తే బాగుందని చూస్తున్నామండి ఆటో స్టాండ్లో కూర్చొని. మా పరిస్థితి ఇదండి. దయచేసి మీరు ప్రవేశపెట్టిన ఉచిత బస్సు సంక్షేమ పథకం బాగానే ఉందండి, కానీ అది మా పాలిటీ శాపమైందండి. ఈరోజు దయచేసి మాకు ఏదైనా ఆధారం ప్రత్యామ్నాయంగా, లేదంటే మా ఆటోలు మీరు అందరూ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసేసుకొని మెయింటెనెన్స్ ఛార్జీలు ఇచ్చి 26,000 రూపాయలు మాకు కానీ ఇచ్చినట్లయితే అందులో నుంచే మేము ఫైనాన్స్ కట్టుకొని మిగతా 15,000 12,000 ఉంటే మా జీవనాధారం కింద మేము బ్రతుకుతూ 8 గంటలు ఊడిగం చేస్తామండి, ప్రభుత్వానికి ఊడిగం చేస్తామండి. మా పరిస్థితి అలా ఉందండి. ఎందుకంటే ఎప్పుడు ఏం చేయాలో, ఏ రోజు ఏ ప్రాణం పోద్దో, ఏ సహోదరుడు ఏ ఆత్మహత్యకు పాల్పడతాడో ఆలోచించలేని పరిస్థితుల్లో మేము ఉన్నామండి. ఎందుకంటే మా పిల్లల్ని చదివించుకోవాలి, మా భార్యను పోషించుకోవాలి, మేము నలుగురిలాగా బ్రతకాలండి. మాలో కూడా చాలామంది డిగ్రీలు చదివిన వాళ్ళు ఉన్నారు, ఎంఏ ఎంకామ్లు చదివిన వాళ్ళు ఉన్నారండి. నిరుద్యోగ సమస్య వల్ల మాకున్న ఈ పరిస్థితుల్ని, ఈ మార్గాన్ని మేము ఎంచుకోవడం జరిగిందండి. మా పొట్టలు కొట్టేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇలా బాగుంది ఎంతవరకు భావ్యం మీరు అందరూ ఆలోచించి మా ఆటో సహోదరులు తగు న్యాయం చేయాలని ఈ దృష్టి ప్రభుత్వం వారికి వెళ్ళి, ఈ సమస్య మా సమస్య ఏదైతే ఉందో అది ప్రభుత్వం వారి సమస్య మీద ఆలోచించి మాకు ప్రత్యామ్నాయంగా మాకు ఏదైనా మార్గం చూపించి మమ్మల్ని ఈ పరిస్థితులండి, ఈ ఆకలి చావుల నుండి తప్పిస్తారని ఆశపడుతూ మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుకుంటున్నామండి. మాది శనగమలూరు అండి. మీ స్టేషన్ ఆటో స్టాండ్ ప్రెసిడెంట్ నేను.
కానీ గత 15/8/2025 నాడు మన ప్రభుత్వం వారు ఒక ఫ్రీ బస్ అనే ఒక పథకాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఆ పథకం వచ్చి కనీసం 20 రోజులు అవుతుంది. 20 రోజులతో మేము పోల్చుకుంటే గతంకి ఇప్పటికి పోల్చుకుంటే మా సర్వీసు సగం దిగజారిపోయాము. కానీ ఈ ఆటో డ్రైవర్లు అంతా ఏం చేయాలా ఏంటి పరిస్థితి అనేది ఎవరికి అర్థం కావట్లేదు. అలాగని మేము 30-20 సంవత్సరాల బట్టి ఇదే ఫీల్డ్లో పట్టుకొని ఉన్నాము. ఇక గతం మేము బయటికి వెళ్ళినా మేము ఏ పని చేసి పరిస్థితి మాలో లేదు. ఆ చేతని ఫ్రీ బస్సు పెట్టిన వల్ల మా కుటుంబాలంతా రోడ్లు పడ్డాయి. ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికన్నా అలా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు, అదే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా ముందుకొచ్చి మా ఆటో కార్మికుల గురించి ఒక నిర్ణయం తీసుకొని మేము ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టడం మేము వ్యతిరేకం కాదు, మేము కూడా సహకరిస్తాము. కానీ అందులో ఫ్రీ బస్ అనేది కొంతమందికి మాత్రం ఉపయోగపడుతుంది. మధ్యతరగతి వాళ్ళకి ఎవరికి కూడా అది ఉపయోగపడలేదు. 50,000, 60,000, ₹1,00,000 వచ్చిన ఎంప్లాయీస్ ఉన్నారు. ఇలా వాళ్ళు ఒక రోజే వాళ్ళు మాత్రమే డైలీ అప్ అండ్ డౌన్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు ₹1,00,000 వచ్చే వాళ్ళకి 6,000, 5,000 ఖర్చు పెట్టుకుని పెద్ద కష్టమేం కాదు వాళ్ళకి. కానీ ఇప్పుడు మామూలు మధ్యతరగతి ఫ్యామిలీ ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళు ప్రయాణం చేయాలనుకుంటే వాళ్ళు ఒక రోజు ప్రయాణం చేయాలనుకుంటే 300 కూలిపోద్దని ఆలోచిస్తారు వాళ్ళు. అనే మధ్యతరగతి వాళ్ళు ప్రయాణం ఎక్కువ చేయరు, వాళ్ళకి ఉపకారం కూడా లేదు. గవర్నమెంట్కి ఒక విన్నపం చేస్తున్నాము. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉచిత బస్సు కల్పించకపోతే మా ఆటో వాళ్ళు కూడా దానివల్ల కొంచెం ఉపకారం కలుగుతుంది. అలాగనే మా ఆటో కార్మికులందరి గురించి ప్రభుత్వం మంచిగా ఒక నిర్ణయం తీసుకొని అలాగే ఆగస్టు 15 బస్సు ఎలాగైతే ఫ్రీగా ప్రకటించారో నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఆటో కార్మికులందరి గురించి మా ఫ్యామిలీ నుంచి మా పిల్లల గురించి ఇవాళ మేము పిల్లల్ని చదివించుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. కానీ మమ్మల్ని కూడా ప్రభుత్వం ఒక మనుషుల్లాగా అర్థం చేసుకొని మా పిల్లల్ని ఫ్యామిలీ గురించి ఒకసారి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని మాకు కూడా నెలకి సంవత్సరానికి ఒక ₹30,000 ఇప్పించి మమ్మల్ని ఆదుకుంటారని ఈ ప్రభుత్వాన్ని ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతలో ముగిస్తున్నాం. అనకాపల్లి జిల్లా ఎస్రాయర్ మండలం పరిధిలో ఆటో, మ్యాక్సీ క్యాబ్, వ్యాన్, కారు కార్మికులు అనేక మంది మోటార్ స్పీడ్ని ఎంచుకొని జీవనం సాగిస్తున్నారు. శ్రీశక్తి పథకం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత ఆటో కార్మికులు, మ్యాక్సీ క్యాబ్, కారు, వ్యాన్ ఈ కార్మికులు చాలా ఎదురు దెబ్బ అనేది తగిలింది. ఈ కార్మికుల్లో కూడా డిగ్రీ, ఐటీ, పీజీ చేసిన కార్మికులు కూడా నిరుద్యోగం వలన మోటార్ స్పీడ్ ఎంచుకోవడం జరిగింది. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో నూతన మోటార్ విధానం వచ్చిన తర్వాత కార్మికులు రోడ్డు మీద నిలబడే పరిస్థితి లేదు. ఈరోజు రోడ్డు మీద నిలబడాలి అంటే ఏదైతే జీవో నెంబర్ 21 ఉందో 21ని వెంటనే రద్దు చేయాలి. వాహన మిత్ర 25,000 కాదు 30,000 ఇచ్చినా సరే ఈరోజు కార్మికులు రోడ్డు ఎక్కే పరిస్థితి లేదు. ఈ కార్మికులు సొంత డబ్బులతో ఆటోలు, మ్యాక్సీ క్యాబ్లు, వ్యాన్లు కట్టుకొని ఈరోజు వడ్డీలు కట్టలేని పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు స్త్రీశక్తి పథకం తీసుకొచ్చిన తర్వాత ఆటో కార్మికుడు అనేక మంది కార్మికులు వడ్డీలు కట్టలేక ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. అందువల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి 21ని జీవో రద్దు చేసి ఆటో కార్మికులు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసి వీళ్ళందరికీ ఉపాధి కల్పించాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మండలం ఆటో కార్మికుల యూనియన్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నానండి. ఇది మూలంగా చెప్పడం ఏంటంటే అడ్డు రోడ్ నుంచి ఇవయ్యా ఇలాగ నర్సీపట్నం, ఇలాగ పోలవరం, బంగారపాలెం, అదేవిధంగా తేనార్ల, తుని ఇందు మీద ఆధారపడి కొన్ని వేలాది ఆటో కార్మికులు బతుకుతూ ఉన్నారండి. ఈ ఫ్రీ బస్ చేయడం వల్ల వేలాది ఆటో కార్మిక సోదరులు అందరూ కూడా రోడ్డును పట్టడం జరిగింది. ఇంచేత కారణంగా గవర్నమెంట్ ఈ ఫ్రీ బస్సును రద్దు చేసి మా ఆటో కార్మికులకు ఏదో ఒక న్యాయం చేకూర్చాలని చెప్పి మేము ఆటో కార్మికులు అందరం కూడా రోడ్డును పడిపోయాము. దీనికి ఆ గవర్నమెంట్ ఏ విధంగా అయితే మాకు ప్రత్యామ్నాయం కల్పిస్తుందన్నది మేము గవర్నమెంట్ ప్రశ్నించడం జరుగుతుందండి. ఈ విధంగా మాకు గవర్నమెంట్ ఏదైనా సరే కానీ ఆటో కార్మికులు వేలాది మంది రోడ్డును పడిపోయారండి. ఈ ఒక్క మండలం, ఈ ఒక్క జిల్లా కాదు, అనేక జిల్లాలు, అనేక మండలాలు గవర్నమెంట్ చేసిన ఈ ఫ్రీ బస్సు వల్ల మేము రోడ్డును పడిపోయామండి. ఈ ఆటోలు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మాకు ఏదైనా బతుకు తెరువైనా లేకపోతే ఏదో జీవనోపాధిని కల్పిస్తుందని చెప్పి గవర్నమెంట్ మేము కోరుకోవడం జరుగుతుందండి.